హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ బిమ్స్టెక్ ఇన్ ద ఫాలోయింగ్. బిమ్స్టెక్ ఇక్కడ చూడండి. బిమ్స్టెక్ అంటే ఏంటండి? బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్. దిస్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ బిమ్స్టెక్. మరి బిమ్స్టెక్కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. మరి బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్నటువంటి లేదా బే ఆఫ్ బెంగాల్ అనుకున్నటువంటి ఈ దేశాల యొక్క ఆర్థిక సహకారంతో ఈ బిమ్స్టెక్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బిమ్స్టెక్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఏ బిమ్స్టెక్ హ్యాజ్ ఏ టోటల్ ఆఫ్ 7 మెంబర్స్ కంట్రీస్. బిమ్స్టెక్లో మొత్తం 7 సభ్య దేశాలు ఉన్నాయి. ఎస్, 7 సభ్య దేశాలు ఉన్నాయి. అండర్ ద బిమ్స్టెక్ ఆర్గనైజేషన్ 7 కంట్రీస్ ఆర్ పార్టిసిపేట్. బిమ్స్టెక్లో 7 సభ్య దేశాలు ఉన్నాయి. రైట్. సెకండ్ వన్, బి బిమ్స్టెక్ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ ఆర్ హెల్డ్ ఎవ్రీ 2 years. రైట్. ఈ బిమ్స్టెక్కి సంబంధించి సర్వసభ్య సమావేశాలను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇది కూడా రైట్. నెక్స్ట్ సి బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢాకా ఇన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో. బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ డి ద 6th బిమ్స్టెక్ సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ బ్యాంకాక్. సో దిస్ వన్ ఆల్సో రైట్. బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు బ్యాంకాక్లో నిర్వహించారు. సో 2025లో ఈ యొక్క బిమ్స్టెక్ 6వ సదస్సుని ఎక్కడ నిర్వహించారయ్యా అంటే బ్యాంకాక్లో నిర్వహించడం జరిగింది. ఇది కూడా రైట్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అన్ని రైట్ కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఓకే. బిమ్స్టెక్ డే. బిమ్స్టెక్ డే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, దట్ ఈస్ బిమ్స్టెక్ ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూన్ 6న బిమ్స్టెక్ డేగా నిర్వహించడం అనేది జరుగుతుంది. సో బిమ్స్టెక్ డే అంటే జూన్ 6న బిమ్స్టెక్ డే నిర్వహించడం జరుగుతుంది. బంగాళాఖాతం ఒడ్డున లేదా ఆనుకుని ఉన్న దేశాలన్నీ ఇందులో భాగస్వాములుగా ఉంటాయి. ఇందులో మొత్తం 7 సభ్య దేశాలు ఉన్నాయి. చెప్పుకున్నాం కదా 7 సభ్య దేశాలు. చూసుకుంటే బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా, నేపాల్, భూటాన్, థాయిలాండ్ అండ్ మయన్మార్. ఈ 7 బిమ్స్టెక్లో సభ్య దేశాలుగా ఉన్నాయి ప్రస్తుతం. మరి వీటి మధ్య వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రవాణా, పర్యాటకం, మత్స్య సంపద వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించి బలోపేతం చేసుకోవటమే ఈ బిమ్స్టెక్ డే రోజు యొక్క ప్రత్యేకత. చెప్పుకున్నాం కదా, ఏ రోజైనా మనం ఒకటి నిర్వహిస్తున్నాము అంటే ఆ రోజుకు సంబంధించినటువంటి ప్రత్యేకతలను ప్రజలలో అవగాహన కల్పించటం, ఆ యొక్క రోజుకు సంబంధించిన ప్రాధాన్యతను అందరికీ తెలియజెప్పటం. మరి ఈ బిమ్స్టెక్ డే రోజు యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఈ బిమ్స్టెక్లో ఉన్నటువంటి 7 సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రవాణా, పర్యాటక, మత్స్య సంపదలలో ఇలాంటి రంగాలలో వారి మధ్య సహకారాన్ని పెంపొందించాలి అని చెప్పి ఈ జూన్ 6న మనకి బిమ్స్టెక్ డే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక బంగాళాఖాతం వెంట మన భారతదేశానికి అంటే మన భారతదేశం దక్షిణ భాగంలో ఒకవైపున పశ్చిమ వైపున అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి, మనకి తెలిసిందే. మరి ఈ బంగాళాఖాతం తూర్పు వైపున సరిహద్దుగా ఉన్నటువంటి బంగాళాఖాతంతో మన భారతదేశానికి సుదీర్ఘంగా 6500 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది, సముద్ర సరిహద్దు మన భారతదేశానికి. మరి ఇది
అంటే ఈ బంగాళాఖాతానికి సంబంధించినటువంటి అంశాలు కనుక తీసుకుంటే ప్రపంచ వాణిజ్యంలో సుమారు 33% దీని మీదుగానే జరుగుతుంది. అంటే బంగాళాఖాతం గుండాగానే ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి మొత్తం వాణిజ్యంలో 33% వాణిజ్యం దీని ద్వారా జరుగుతుంది. ఇక నౌకల్లో కంటైనర్ల ద్వారా జరిగే వాణిజ్యంలో 50% దీని ద్వారానే జరుగుతుంది. అంత ప్రధానమైనటువంటిది ఈ బంగాళాఖాతం సంబంధించినటువంటి అంశం. రైట్, ఇక చూడండి, బిమ్స్టెక్ సర్వసభ్య సమావేశాలను ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. వాటిలో సభ్య దేశాలు అనుసరించాల్సిన సహకార విధానాలను రూపొందించి వాటి కార్యాచరణపై దృష్టి సారిస్తారు. ఇక బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సు 2025 ఏప్రిల్ 6న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్వహించడం జరిగింది. అంటే 2025 ఏప్రిల్లో జరిగినటువంటి బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం ఎన్నోదయ్యా అంటే 6వది. అది ఎక్కడ నిర్వహించారయ్యా అంటే థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నిర్వహించారు. మరి ఇందులో మొదటిసారిగా బ్యాంకాక్ విజన్ 30 పత్రాన్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్యాంకాక్ విజన్ 230 పత్రాన్ని ఆమోదించడం జరిగింది. మరి థాయిలాండ్ సింధు శాఖ, బంగాళాఖాతానికి, అదేవిధంగా మయన్మార్, మధ్య థాయిలాండ్, భారతదేశాల మధ్య అనుసంధానాన్ని మరింత విస్తరించాలని ఈ పత్రం పేర్కొంటుంది. అంటే బ్యాంకాక్ విజన్ 30 పత్రం ఏం తెలుపుతుందయ్యా అంటే థాయిలాండ్ సింధు శాఖకు, బంగాళాఖాతానికి మధ్య ఉన్నటువంటి మయన్మార్, మధ్య థాయిలాండ్, భారతదేశాల మధ్య అనుసంధానాన్ని మరింత విస్తరించాలని ఈ పత్రంలో పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది మయన్మార్, ఇది థాయిలాండ్, ఇది బంగ్లాదేశ్. సో ఈ విధంగా ఈ యొక్క బ్యాంకాక్ విజన్ 230 పత్రాన్ని ఏం చెప్తుందా, పత్రం ఏమి ప్రాధాన్యతనిస్తుందయ్యా అంటే మనకి మయన్మార్, మధ్య థాయిలాండ్, భారతదేశాల మధ్య అనుసంధానాన్ని మరింత పెంపొందించుకోవాలి అని చెప్పి ఈ యొక్క బ్యాంకాక్లో నిర్వహించినటువంటి 6వ శిఖరాగ్ర సమావేశంలో ఈ యొక్క బ్యాంకాక్ విజన్ 230 ఈ యొక్క 3 దేశాల మధ్య సహకారం బాగా పెంపొందించాలని మనకి నిర్ణయించడం అనేది జరిగింది. ఇక బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. ఇందులోని సభ్య దేశాలు మొత్తం జనాభా, అంటే ఈ 7 దేశాల్లో మొత్తం జనాభా తీసుకుంటే 170 కోట్లకు పైన ఉన్నారు. అదేవిధంగా జీడిపి దాదాపు $5.2 ట్రిలియన్ ఉంది. ఈ దేశాల యొక్క జీడిపి మొత్తం తీసుకుంటే $5.2 ట్రిలియన్ ఉంది. ఇక్కడ చూడండి 7 మెంబర్ కంట్రీసు. అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ ద బిమ్స్టెక్ తీసుకుంటే అకౌంట్స్ 22% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ప్రపంచ జనాభాలో ఈ బిమ్స్టెక్ జనాభా ఎంత ఉన్నారంటే 22% ఉన్నారు. అదేవిధంగా కంబైన్డ్ జీడిపి, మొత్తంగా జీడిపి తీసుకుంటే కనుక $2.7 ట్రిలియన్ ఉంది. ఈ యొక్క మొత్తం 7 దేశాల యొక్క మొత్తం జీడిపి తీసుకుంటే $2.7 ట్రిలియన్ ఉంది. అదేవిధంగా 1/4 ఆఫ్ ద వరల్డ్స్ ట్రేడెడ్ గూడ్స్ క్రాస్ ద బే ఆఫ్ బెంగాల్ ఎవ్రీ ఇయర్. అదేవిధంగా 6 ఫోకస్ ఏరియాస్: ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ ఫిషరీస్. దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్. సో ఈ 6 రంగాల్లో ప్రధానంగా సహకారం అందించుకోవాలని ఈ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం పేర్కొనడం జరిగింది. ఇక చారిత్రక నేపథ్యం చూద్దాం. ఈ బిమ్స్టెక్కి సంబంధించి చారిత్రక నేపథ్యం చూస్తే దీనిని 1997 జూన్ 6న బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక, థాయిలాండ్ మరియు బ్యాంకాక్ డిక్లరేషన్పై సంతకాలు చేసి బిస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ నెలకొల్పడం జరిగింది. అంటే అప్పుడు BIST, బిస్ట్ ఈసీ, ఎకనామిక్ కోఆపరేషన్. ఎందుకనండి అంటే బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. ఈ 4 దేశాలు మొట్టమొదటిగా, అంటే ప్రస్తుతం 7 దేశాలు ఉన్నప్పటికీ 1997లో ఈ 4 దేశాలు కలిసి బిస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేసింది. తర్వాత కాలంలో ఈ శ్రీలంక, నేపాల్ ఇవన్నీ దేశాలు చేరి ఇది బిమ్స్టెక్కి అబ్రివేషన్ని మార్చడం కూడా జరిగింది. సో ఈ విధంగా బిస్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ను నెలకొల్పారు 1997 జూన్ 6న. అందుకనే ఇది ఏర్పడినటువంటి జూన్ 6ను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూన్ 6వ తారీఖున బిమ్స్టెక్ డేని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. దీని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రధాన అంశం కూడా అదే. ఇక 1997 డిసెంబర్ 22న దీనిలో మయన్మార్ చేరటం జరిగింది. ఆ తర్వాత 2004 ఫిబ్రవరిలో నేపాల్, భూటాన్లు ఇందులో సభ్య దేశాలుగా చేరాయి. సో తర్వాత చూడండి, ముందు 4 ఉన్నాయి, ఆ తర్వాత మయన్మార్, ఆ తర్వాత నేపాల్, భూటాన్లు ఇందులో సభ్య దేశాలు అయినాయి. దీంతో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 7. ఇక్కడ మనం ఈ పటం చూస్తే మనకి అర్థమవుతుంది. చూడండి, మన భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ అండ్ శ్రీలంక, ఇవి ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్. ఇది ఈ విధంగా బిమ్స్టెక్ అనేది ఏర్పడింది, అంటే బంగాళాఖాతం చుట్టూ ఉన్నటువంటి సభ్య దేశాలు. ఇక 2004 జూలై 31న
2004 జూలై 31న బ్యాంకాక్లో జరిగినటువంటి మొదటి శిఖరాగ్ర సమావేశంలో దీని పేరును బిమ్స్టెక్గా మార్చడం జరిగింది. అంటే తర్వాత ఏం చేశారని చెప్పుకున్నాం కదా, మొదటగా బిస్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఆ తర్వాత బిమ్స్టెక్గా మార్చారు. అదే సదస్సులో ఏటా జూన్ 6న బిమ్స్టెక్ డేగా నిర్వహించాలని, జూన్ 6ను బిమ్స్టెక్ డేగా నిర్వహించాలని ఈ సభ్య దేశాలు తీర్మానించడం అనేది జరిగింది. సో దీంతో ప్రతి సంవత్సరం 2004 నుండి ప్రతి సంవత్సరం కూడా జూన్ 6వ తారీఖున బిమ్స్టెక్ డేను నిర్వహించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.